డబుల్ హార్స్ మినపగుళ్ళ యాడ్లో మీరు ఆ కప్పు అలా ఒక్కో కప్పు పెడుతూ ఉంటే ఆంధ్రదేశం మొత్తం ఉర్రూతలు ఊగిపోతుంది. ఏమండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి మినపప్పుతోనే పని ఉంటుంది. అవును, కాఫీ ఇచ్చాక టిఫిన్ ఏమిటంటే మినపప్పు కలపకుండా ఒక టిఫిన్ లేదు. కరెక్ట్. ఆ క్యారెక్టర్ని మీరు ఇంప్రవైజ్ చేసిన పద్ధతి అంత గొప్పగా ఉంది. అండ్ మీ బోటి వాళ్ళతో పనిచేయటం నా అదృష్టం. మీతో నేను ఒక 3-4 యాడ్సే పనిచేశాను, కానీ అది నాకు నిజంగా చాలా గొప్ప అదృష్టం. ఈ సమయంలో నేను ఒక పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయాలి. చెప్పండి. మొదటి ఒక 4-5 ఏళ్ళు అండి నేను కెరియర్ స్టార్ట్ చేశాక తల్లి క్యారెక్టర్లకు కూడా బాంబే నుంచే పిలుచుకొచ్చేవాడిని ఆర్టిస్ట్ని. అంటే మన వాళ్ళందరూ చేస్తారు, అదే మీరు కూడా చేశాను. క్రమక్రమంగా వాళ్ళు ఎంత బాగా చేసినా కానీ డిక్షన్ అనేది, ఒక నేటివిటీ అనేది ఒకటి ఉంటుంది కదా. మీ బోటి వాళ్ళందరినీ ఆ తల్లి పాత్రలో కూడా మీ బోటి వాళ్ళని పెట్టాక వచ్చిన కిక్ నేనేం మిస్ అయ్యానో నాకు అర్థమైంది. కాదండి, అంటే ఒక సంస్కృతి మనకి అన్నంతో మొదలవుతుంది, వాళ్ళు పిండితో మొదలవుతారు. అదే ఓ చపాతీ పిండి కలపడం, అప్పడాలు అనుకోండి, వాళ్ళని పెట్టచ్చు. ఏమండి, ఇంకే ప్రోడక్ట్ అయినా మన ప్రాంతంలో ఉండే వాళ్ళని పెడితే, నన్నని కాదు, జనరల్గా ఎవరైనా మన నేటివిటీ ఉన్న వాళ్ళని పెడితే మన వాళ్ళు కూడా, మన వాళ్ళు ఎవరైనా చూస్తారు, కానీ మన వాళ్ళు ఉంటే ఇంకోసారి ఎక్కువ చూస్తారు. అవును, ఓ పాయింట్ ఎక్కువ, అది నాకు ప్రాక్టికల్గా అర్థమైంది. నేటివిటీ అందులో డౌటే లేదు. అండ్ ఇంకోటి విచిత్రం ఏంటంటే, చాలామంది ఆర్టిస్టులకి అడ్వర్టైజ్మెంట్లో డిమాండ్ ఉండదు, కానీ మీకు విచిత్రంగా అడ్వర్టైజ్మెంట్ మార్కెట్ కూడా చాలా ఉంది. మీరు ప్రతి నెల ఏదో ఒక యాడ్లో యాక్ట్ చేస్తూనే ఉంటారు కదా. చేస్తున్నారు. అవును, నేను చేసిన 3-4 అని కాకుండా మీరు అంటే నేను అంతకుముందు పెద్ద ఇంప్రెసివ్గా వచ్చేదాన్ని కదండి. యాడ్ అంటే ఏదో తలకాయ నొప్పి, మోకాళ్ళ నొప్పులు, ఏదో కడుపులో నొప్పి, వీటికి అడిగితే నేను రాను. ఎందుకంటే నేను జబ్బు మనిషిని కాదు. తర్వాత నేను చెప్పినా కూడా హెల్తీగా ఉండి అలా చెప్తే జనం మెచ్చుకోరు. అవును, అందుకని మిమ్మల్ని యాక్టివ్గానే చూడాలి. ఒక కప్పు, 2వ కప్పు అంత యాక్టివ్గానే చూడాలి. సంజీవిని వాళ్ళది ఒకటి చేసిన తర్వాత చెయ్యొచ్చు మనం అనుకుని మొదలుపెట్టారు. దుర్గా నెయ్యి చేశారు నా దగ్గర, ఇంకా నేత్రాలయ వాళ్ళు మీవి 3 యాడ్లేమో చేశాను. అవును అవును, క్రేన్ ఒక్కపొడి ఒకటి, అదే మనం ఫస్ట్ పని చేసాం. అవును, తర్వాత ఒక శారీస్ చేశాను. అవును, తర్వాత మనం ఇది చేశారుగా, మన నెయ్యి, దుర్గా నెయ్యి 4 యాడ్స్ చేశాను. 4 యాడ్లు, అదే 4 కాదు, ఒకటి చేసినా అసలు మీతో చేయటమే కావాల్సింది. నాకు చాలా ఆనందం అనమాట. అది భగవంతుడి కృప. అవును అవును అవును.